అనంత్ అంబానీ ఏం చేసినా స్పెషలే. ఏనుగుల కోసం లగ్జరీ హాస్పిటల్ నిర్మించిన రాధికా మర్చెంట్ తో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అయిన అనంత్ మార్క్ కనిపించింది. తాజాగా కాబోయే భార్యతో దుబాయ్ లో ప్రత్యక్షమయ్యాడు అనంత్. ఇంతకీ అనంత్ రాధికాల జంట దుబాయ్ ఎందుకెళ్లారు? అనంత్ అంబానీ తనకు కాబోయే భార్య రాధికా మర్చెంట్ తో కలిసి దుబాయ్లో షాపింగ్ చేస్తూ కనిపించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మాల్కు వచ్చి షాపింగ్ చేశారు. లగేజీని తీసుకువెళ్లడానికి 25 కోట్ల రూపాయలు విలువ చేసే కార్ల క్యాన్వాయ్ను వినియోగించారు. అనంత్ అంబానీ వాహన శ్రేణిలో రోల్స్ రాయ్స్ కల్నాన్ బ్లాక్ బ్యాడ్జ్తో పాటు పలు లగ్జరీ కార్లున్నాయి. అలాగే అత్యవసర వైద్య సదుపాయం కోసం ఒక అంబులెన్స్ కూడా క్యాన్వాయ్లో ఉంది. వచ్చే జూలైలో అనంత్ రాధికల వివాహ వేడుక జరగనుంది. దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతో దుబాయ్ టూర్లో భాగంగా అంతర్జాతీయ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్ మహేష్ వర్మను కలిసింది ఈ జంట. ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ పెళ్లి వేడుక జరిగేలా ప్లాన్ చేస్తోంది అనంత్ రాధికల జంట. దీనికోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకైన అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. అతనికి రాధికతో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో గత ఏడాది జనవరిలో అనంత్ రాధికల నిశ్చితార్థం జరిగింది. ఇటీవల అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి 1000 మంది అతిథులు హాజరయ్యారు. బోర్డు రూమ్ నుంచి బయటకొస్తే ప్రకృతికి దగ్గరగా జీవించడం తనకు ఇష్టమంటారు అనంత్ అంబానీ. ఈ క్రమంలోనే ఏనుగులు, ఇతర వన్యప్రాణులకు చికిత్స అందించేందుకు విశాలవంతమైన ఆసుపత్రి నిర్మించారు. వంటారా పేరుతో ఏర్పాటైన ఈ ఆసుపత్రి తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు రాధికా మర్చెంట్. అంగరంగ వైభవంగా జరిగే తమ పెళ్లి వేడుకతో వంటారా ప్రాజెక్టుకు కూడా అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది అనంత్ రాధికల జంట.